మన గౌరవ ముఖ్యమంత్రి గారు చిన్న ఇన్సిడెంట్ అయినా సినిమాకి సంబంధించిన ఇన్సిడెంట్ కాబట్టి పెద్దగా రాస్తారు పేపర్ రావచ్చు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆఫ్ ది రికార్డ్ సభా నాయకుడిగా ముఖ్యమంత్రిగా పోలీసు వారు ఇచ్చిన సమాచారం సీసీటీవీ కెమెరాలో తీసుకొని ఆ సినిమా రిలీజ్ అయిన సందర్భంలో 2వ తారీఖు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రొడ్యూసర్స్ సినిమా థియేటర్ వాళ్ళు 3వ తారీఖు ఏసీబీ చిక్కడపల్లి పర్మిషన్ ఇయ్యం మేము తొక్కిసలాట జరుగుతుందని చెప్పాను. రిటర్న్ గా అందజేయడం జరిగింది. 4వ తారీఖు చెప్ప పెట్టకుండా 56 మంది బౌన్సర్లను తీసుకొని ఆ ఓపెన్ టాప్ జీప్ లో సంధ్యా థియేటర్ లోపలికి పోయినప్పుడు వేలాది మంది అక్కడనే 10-20 థియేటర్లు ఉంటాయి. టూరిజం థియేటర్లు, ఓడియన్ థియేటర్లు, సంధ్యా థియేటర్లు, అన్ని హోటల్స్ ఉంటాయి. ఇన్ని థియేటర్ 10,000 మంది మీద పడితే రావద్దని పోలీసులు చెప్పినా వచ్చి అక్కడ ఒక రేవతి ఆ తొక్కిసలాటలో మీద పడుతున్న పిల్లలు రేవతి అనే ఒక ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన పేద కుటుంబీకురాలు 1 సంవత్సరం క్రితం భర్త లివర్ పోతే అప్పు సబ్బు చేసి 15 లక్షలు పెట్టి ఆమె లివర్ ఇచ్చి భర్తను బతికించుకున్నది. కొడుకుని సినిమా చూడాలంటే బ్లాక్ లో 3,000 పెట్టి నలుగురు 12,000 టికెట్లు రూపాయలు పెట్టి టికెట్ చూడాలంటే మీదికెళ్ళి తొక్కుకుంటూ పోతే అక్కడికక్కడ చనిపోయింది. చనిపోతూ కొడుకుని గట్టిగా చేతిలో పట్టుకుంది. ఆ రష్లో ఎక్కడ ఉన్నాడు ప్రాణం పోయినా కానీ ఆ చెయ్యి చనిపోయినా రాదు కదా. పోలీసు వాళ్ళు వచ్చి చేయలకి తీసి ఇద్దరిని హాస్పిటల్ తీసుకుపోయిండు. అక్కడ దేశముఖ్ హాస్పిటల్ కొడుకు వెంటిలేటర్ పెట్టిండు. అప్పటికి సినిమా నడుస్తుంది. ఘర్షణ జరిగినట్టు డీసీపీ గారు పోయి ఆ హీరో గారికి చెప్పారు. అయినా ఆయన సినిమా చూసుకుంటూనే కూర్చున్నాడు. ఆ తర్వాత ఆమె చనిపోయిన డిక్లేర్ చేసి ఆ బాబుని కిమ్స్ హాస్పిటల్ మార్చడం. మళ్ళీ ఈయన సినిమా మొత్తం అయిపోయినాక చూసి మళ్ళీ చెయ్యకుండా మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇదంతా ఎవరు సీసీటీవీ కెమెరాలలో చూసి డీసీపీలు ఏసీపీలతో పాటు స్వయంగా సివి ఆనంద సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సిటీ కమిషనర్ చెప్పిన వివరాలని సభలో చెప్తే అంతకుముందేమో ఇది జరిగిన తర్వాత సంధ్యా థియేటర్ యజమాని అరెస్ట్ చేసాం. 11వ రోజు అల్లు అరుణ్ అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేసినప్పుడు ఇంటికి పోతే పోలీసుల మీద దుర్భాష రాయండు. వాళ్ళని గంట సేపు ఇంట్లో తిప్పుకున్నాడు. ఆయన ఛాయ్ తాకుండా వాళ్ళని చుట్టూ ఇల్లంతా తిప్పుకున్నాడు. అక్కడ కూడా మిస్బిహేవ్ చేసాడు. అయినా కానీ ఓపిక పట్టిండు. కానీ చట్టం తన పని దాన్ని చేసుకుంటుంది కాబట్టి అరెస్ట్ చేసిండు. సాయంత్రానికి బెయిల్ వచ్చింది. నైట్ రాగానే పెద్ద పెద్ద హీరోలు పోయి పరామర్శించను. ఆయనకేదో దెబ్బలు తాకినట్టు, ఆయనకేదో 1 సంవత్సరం 2 సంవత్సరం జైలుకి వెళ్ళి వచ్చినట్టు, అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టినట్టు పోలీసులు పోదన్నా పోయి ఆ మరణానికి కారణమై ఆ పిల్లవాడు బ్రెయిన్ డెడ్ అయి అక్కడ ఉంటే దాన్ని ఆ రోజు రాత్రి హాస్పిటల్ పోయి చూడాలి, క్షమించమని చెప్పాలి. పెద్ద అన్యాయం. ఒక మనిషి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. భర్త బతికించుకోవాలని ఆమె వివరించింది. అప్పు చేసి ఆపరేషన్ చేసుకుంది. దాన్ని ముఖ్యమంత్రి గారు అసలు రికార్డులో చెప్పిన అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే ఆయన మాట్లాడతాడు, నా వ్యక్తిత్వం పోయింది, నా ఇమేజ్ ఖరాబ్ చేసిండు, 30 ఏళ్ళు కష్టపడి ఈ స్థాయికి వచ్చిన, నేనెంతో శ్రమ చేసిన అంటే మరి మేము అందరం ఏం చెప్పాలి? మరి 30 ఏళ్ళకే మేము కూడా ప్రజా జీవితంలో 300 కోట్లకు సంవత్సరానికి కూడా ఇస్తున్నాం. సినిమాలు యాక్ట్ చేసి డబ్బు సంపాదించుకుంటాం, పర్వాలేదు చేసుకోను, ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం. కానీ పోలీసులు దుర్భాషలు అడిగి డీసీపీ గారు పోయి బతిలాడి సినిమా రిలీజ్ కాకుండా వెళ్ళిపోవాలంటే కూడా పోడు. దాన్ని ఇవాళ మేము ఇమేజ్ ఖరాబ్ చేసినట్టు, ముఖ్యమంత్రి గారు అవమానపరిచినట్టు. ముఖ్యమంత్రి గారు సభానాయకుడుగా ప్రకటన పోలీస్ ఆఫీసర్ సీసీటీవీ ఇచ్చినే వెంటనే అల్లు అర్జున్ గారికి క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి గారికి క్షమాపణ, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎప్పుడు కక్ష కట్టదు. సినిమా ఇండస్ట్రీ ప్రోత్సహించాలని నేను సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ గా వెంకటేశ్వరతో పాటు
సినిమా రేట్లు బడ్జెట్ సినిమా అంటే రేట్లు పెంచడం అన్ని విధాలు అన్ని వర్గాల వారికి కేసీఆర్ లా కాదు, ఎవరు వచ్చినా ఎమ్మడే సంతకాలు పెడుతుంది మినిస్టర్లు. అలాంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్కి నిన్న పేపర్ స్క్రిప్ట్ రాసుకొని ఆ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడిన దాని మీద ఎదురు మాట్లాడడం తప్పు కాదు. ఇంత క్షమాపణ చెప్పి ఇక ముందు ఇలాంటివి జరగవు. ఓపెన్ టాప్ జీవుల భూమి మేము బెనిఫిట్ షో మాకు వద్దు, మేము ప్రజలలో సింపుల్గా ఉంటాం. గతంలో ఏమైనా కరువు కాటకాలు వచ్చి వర్షాలు వస్తే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ జోలు పెట్టి యాభై అడిగేది. వాళ్ళ సంపాదనలో 10% ఇచ్చేవాళ్ళు. వీళ్ళు సంపాదన చేసుకుంటూ ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడిందంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉండాలి. అందుకని ఇప్పటికెళ్ళి బెనిఫిట్ షోలు ఇచ్చేయలేదు, ఎక్స్ట్రా షోలు ఇచ్చేయలేదు, రేట్లు పెంచేది లేదు. అక్కడ సినిమా ప్రొడ్యూసర్లకు కానీ వారికి చెప్తున్నా, మీరు డబ్బులు ఇచ్చే అవసరం లేదు, కానీ మీరు మానవత్వం ప్రదర్శించాలి, మానవత్వంతో మీరు ఉండాలి. ఆ కుటుంబాన్ని పరామర్శిద్దామనుకుంటే లీగల్ టీం వస్తాడంట. లీగల్ టీం ఎందుకు వస్తాడు? బౌన్సర్లను పెట్టుకోనేమో వేల మందిగా పోలీసులు వద్దన్నా పోతాం. మరి ఈడ బౌన్సర్లు పెట్టి హాస్పిటల్ పోయి సూర్యుడు భర్తకు ధైర్యం చెప్పి అబ్బాయిని చూసి వచ్చి ఆర్థిక విధానం చేసి ఆయన 10 గంటలకి అప్లికేషన్ లివర్ ట్రాన్స్ప్లాంట్ నాకు నిన్న పోయి 2-3 గంటలు అక్కడ కూర్చొని ఆ అమ్మాయి బిడ్డకు ధైర్యం చెప్పి భర్తకు ధైర్యం చెప్పి ఆయన పొద్దున పోయిండు, సాయంత్రం వచ్చిండు. మొత్తం నేషనల్ మీడియాలో ఐకాన్ స్టార్ హరికాయ స్టార్ని అరెస్ట్ చేస్తున్నా, ఖండం చేస్తున్నా అని చెప్పి ట్విట్టర్ టిల్ గాడు ఉన్నాడు కదా కేటీఆర్ గారు. ఆ 10 ఏళ్ళకెళ్ళి ట్విట్టర్ టిల్లే ఒక పని చేసింది, ఒక మంచి పని చేసింది లేదు. ఆఖరి మా మూసీ నీళ్ళని మూసీ ప్లాంట్ పెడితే హైదరాబాద్ లో 1 కోటి మంది డ్రైనేజ్ వదిలిపెట్టిందంటే మా మీదకి వచ్చి కింద ఫ్లోరైడ్ పైన డ్రైనేజ్. ఈ ట్విట్టర్ టీవీ గారిని వాడే అమెరికా పోయితే పైన మేము కడుపు నిండా కొండపోచమ్మ, రంగనాయకమ్మ, మల్లన్న సాగరు దేవుళ్ళ పేరు పెట్టి కడుపు ఎప్పుడు పుల్లు ఉంటాయి. అది కిందికి పోవు నీళ్లు, నా పైకి పోవు. కాలువ తీస్తే 200 కోట్లు కిందికి వస్తాయి. ఈ టిల్లు గానికి అది లేదు, ఆ లంబు గానికి ఇరిగేషన్ మినిస్టర్ ఆయనకి ఆ బుద్ధి లేదు. వీళ్ళిద్దరు ఇప్పటి అధికారం అరెస్ట్ చేస్తారు అన్న. చట్టం దృష్టిలో అధికారం ఏంటి? ప్రధానమంత్రి పోయిండు, ప్రైమ్ మినిస్టర్ పోయిండు, మంత్రులు పోయిండు, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పోయిండు, కేసీఆర్ బిడ్డ పోయింది. కేసీఆర్ కూడా అధికారం సార్ అన్నాడు. మరి ఆ చెల్లిపోయింది కదా జైలుకు, ఆ కూడా అధికారే కదా, కేసీఆర్ బిడ్డనే కదా, ఓ మహారాజు బిడ్డనే కదా, సొంత జిల్లా బిడ్డ కూడా సొంత చెల్లె కూడా 6 నెలలు జైల్లో ఉంది కదా. ఈయన ఒకరోజు జైల్లో ఉన్నా కానీ మెగా అందరు యాక్టర్లు ఆల్రెడీ చుడిపోయారు. ఎవరైనా చనిపోయిన కుటుంబాల దగ్గరికి పోతారు ఆ యాక్టర్స్. ఈయన అట్లా పోయి ఇట్లు వచ్చిన ఆయన దగ్గరికి పోయి మొత్తం వర్గాలు మొత్తం టీవీలలో తెలుసు. నేను ఏం చెప్పుకుంటే మానవత్వం మనిషిలో ఉండాలి. అది పేదవాడైనా ఆపదలో ఉన్నవాడు 10 రూపాయలు సాయం చేసి అన్నం పెడితే అయ్యా దేవుడిలా వచ్చి అన్నం పెట్టినాడు. పైసా దానం చేయకుండా మీరు ఈ విధంగా చేసుడు దానికి కేటీఆర్, హరీష్ రావు మా ముఖ్యమంత్రి మీద 3 రోజులు సోషల్ మీడియాలో అక్రమంగా అరెస్ట్ చేసినారు. పోలీసులు వద్దంటే పోతాం, ఆ అమ్మాయి రేవంత్ మరణానికి కారణం అవుతాడు అని చట్టం తన పని దాన్ని చేస్తుంది. కేసీఆర్ మనం రేవంత్ రెడ్డి గారు కేసు పెట్టమని చెప్పిందా? థియేటర్ రోజులుగా పెట్టిండు, వద్దంటే వచ్చింది కాబట్టి ఆయనే పెట్టిండు. కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకుంటారు. దాని ముఖ్యమంత్రి గారి మీద ఈ ట్విట్టర్ ఇల్లు, ఈ అగ్గిపెట్టరావు ఎందుకు పెట్టడానికి పోస్టులు పెట్టి 3 రోజులకి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద స్టార్ ని అరెస్ట్ చేస్తారా? అక్రమంగా అరెస్ట్ చేస్తారా? ఇంటికి పోతే గంట సేపు పోలీసులని దురుసుగా ప్రవర్తించుంటూ ఆయన చెప్పినట్టు ఇద్దరు పోలీసులు. వేరే వాళ్ళైతే ఇక్కడ బట్టి గుంజుకోబోతారు. అందుకే దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో వచ్చిన ప్రకటన దాన్ని ఎదిరించిందంటే తప్పది. మీరు యాక్టర్లు అయితే గౌరవిస్తాం, మీరు మంచి సినిమాలు తీస్తే ప్రోత్సహిస్తాం. తెలంగాణలో మీరు ఆంధ్ర వాళ్ళైనా ఎవరైనా సరే ఆ సినిమా ఇండస్ట్రీ ప్రోత్సాహానికి నా సహకారం, మా ముఖ్యమంత్రి సహకారం. ఇవాళ చిత్రపురి ఖాళీ కట్టి పోయినసారి ఆ ప్లాట్లని ఈ దొరలు పంచుకుంది. నేను వచ్చినాక విజిలెన్స్ చేసి ఆ సొసైటీ ప్రెసిడెంట్ 4 నెలలు జైలు లేపించాను. అవన్నీ తీసి
ఆ జూనియర్ ఆర్టిస్టులకు మనిషికో ఫ్లాట్ ఇస్తున్నా, మనిషికో ప్లాట్ ఇస్తున్నా. 2 లక్షల రూపాయల గజం ఉంటది. ఎందుకు అది ఏం లేదు ఆ పని. ఆ చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు నల్గొండ జిల్లా సినిమా యాక్టర్, ఆయన పేరు మీద ఆ 4 కాజాగూడ అంటే 2 లక్షల గజం. ఆడ నీకు 100 గజాలు ఇచ్చినా 2 కోట్ల రూపాయలు. ఆ ప్లాట్ ఇవ్వాలి నీకు పేద ఆర్టిస్టులకు ఇస్తున్నాం. ఆ విధంగా చిత్రసీమకు మేము అండగా ఉంటాం. కానీ మీరు మాత్రం ఇక ముందు ఇలాంటి తప్పులు చేయకండి. సమాజానికి పనికొస్తే మీ చేతనైతే సాయం చేయండి. లేదు మీరు డబ్బులు చేసుకొని సంపాదించుకోండి, సినిమాలు తీసుకోండి. చాలా బాధ అనిపించింది. పొద్దున ముఖ్యమంత్రి గారి ప్రకటన మీద వాళ్ళు విమర్శించినప్పుడు ముఖ్యమంత్రి ప్రకటన ఆయన బాధ అనిపించిందంట. మానసిక బాధ గుర్తయిందంట. అంటే చనిపోయిన గురించి మేము ఇంత బాధపడుతున్నాము, నీకు ఇంత బాధ లేదు. పరమార్థానికి లీగల్ టీం వద్దంటుంది. లీగల్ టీం వద్ద ఎందుకు ఉందంటే ఎట్లా చేస్తుందంటే ప్రతి దానికి ఎక్కడ దొరకాలన్నా ఈ చుట్టూ ఈ 2 పిల్లలు అసలు లేడు. లీడర్ ప్రతిపక్ష నాయకుడు కూడా లేడు. ఎంత దౌర్భాగ్యం ఉంటే 28 రాష్ట్రాలలో ప్రతిపక్ష నాయకులు లేని రాజ్యం ఏదైనా రాష్ట్రం ఏమైనా ఉందంటే అది ఒక తెలంగాణ. 4 సార్లు శాసనసభ పెడితే ఇప్పటికీ ఆ కుర్చీ ఖాళీ ఉంటుంది. ఇక ఖాళీ ఆయనకి అలవాటు అయినప్పుడు కూర్చొని కూర్చొని గంధమల్ల చేస్తాను కదా. ఈ నెక్స్ట్ సెషన్ ఏం చేద్దాం అంటే మా విప్ గారికి చెప్పి ఆడ కేసీఆర్ ఫోటో పెట్టి దానికి పింక్ టాప్ లేదు. ఎట్లా రాడిగా ఈ 4 ఏళ్ళు మా భయానికి రాడు. వాడు చేసిన తప్పులని బయట చెప్తాం కదా. నిన్న కాళేశ్వరం గంటం నీళ్ళు ఇచ్చినాం అంటే నేను కాళేశ్వరం కాదని ఆయన కూలే పోయింది. అది దాన్ని వాడకుండా లిఫ్ట్ మోటార్లు ఆన్ చేయకుండా 1,52,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన చరిత్ర అంటే పాత ప్రాజెక్టులు భీంగట్టం, సాగరు, దేవాదుల, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు. నువ్వు గట్టింది కొడబోజం గట్టి ఎటుపోతుంది చెప్పు. నేను